మరో బ్రేకింగ్ అంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పలు బంక్ల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో వాహనదారులతో పెట్రోల్ బంకులు కిటకిటలాడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఎక్కడ చూసినా క్యూ ఉంది. ఇక ముతోల్ బైంసాలో అయితే పలు పెట్రోల్ బంక్ల వద్ద రాత్రి నుంచి వాహనదారులు బారులు తీరి కనిపించారు. పెట్రోల్ డీజిల్ కొరత ఉందన్న పుకార్లు రావడంతో భారీగా తరలివచ్చారు. పలు చోట్ల ఇంధనం పోయకుండా వాహనదారులకు సిబ్బంది పెట్టారు. ఇక మరోవైపు దీనిపై అధికారులు స్పందించారు. ఇంధనం కొరత లేదని తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తానికి హైదరాబాద్లో పెట్రోల్ బంక్ల వద్ద అయితే నిర్మల్ జిల్లాలో మనం చూసుకోవచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే పుకార్ల వల్ల అయితే పెట్రోల్ బంక్ల దగ్గర అయితే జనం ఏ విధంగా అయితే బారులు తిరుగుతున్నారో చూస్తున్నాం. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సోని, ఇటు పశ్చిమాసియాలో యుద్ధం ఎఫెక్ట్ తోటి కమర్షియల్ సిలిండర్ రాక హోటళ్ల రంగం కుదేలవుతుందనే ఓవైపు కుదేలవుతా ఉంటే, మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టడంతో అయితే వాహనదారులు కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. మరోవైపు పెట్రోల్ డీజిల్ కొరత ఉన్నదనేసి పుకార్లు సృష్టించిన నేపథ్యంలో కూడా వాహనదారులు కూడా భారీగా పెట్రోల్ బంకులకైతే క్యూ కడతా ఉన్నారు. దాదాపుగా గత వారం రోజుల నుంచి కూడా ఇటు మంచిర్యాల జిల్లాలో కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమియడంతో ఇటు వాహనదారులు అయితే ఇబ్బంది పడగా, ఇటు నిర్మల్ జిల్లాలో నిన్న బైన్సా పట్టణంలో నిన్న రాత్రి వేళ వాహనదారులు అయితే భారీగా క్యూ లైన్ అయితే కట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ కొరత వస్తుందనే పుకార్లతోటి కూడా వాహనదారులు తమ వాహనాల్లో పెట్రోల్ పోయించుకోవడానికి పెట్రోల్ బంకుల్లోకి భారీగా తరలి రావడంతో అయితే పెట్రోల్ బంకు సంబంధించినటువంటి సిబ్బంది వాహనాల్లో పెట్రోల్ పోయడానికి నిరాకరించడంతో కూడా కొంత వాగ్వివాదం అయితే చోటు చేసుకున్న పరిస్థితులు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులు అయితే ఒకటే చెప్తున్నారు, ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ కొరత లేరు, అనవసరంగా ఇబ్బంది పడద్దు, ఆ పుకార్లను నమ్మి కూడా పెట్రోల్ బంకులకు వెళ్ళొద్దంటూ అధికారులు అయితే సూచనలు చేస్తా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్. హైదరాబాద్ లో పెట్రోల్ బంక్ల వద్ద వాహనదారులు